శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 3వ రోజు ముత్యపు పందిరి వాహనంపై ఊరేగుతున్నారండి. తిరుపతిలో అలంకరణ లైటింగ్ చూడండి, చాలా దేదీప్యమానంగా వెలిగిపోతుంది. తిరుపతి మొత్తం అలిపిరి మార్గం. ఓం నమో వెంకటేశాయ. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవడం లేదండి. తిరుపతిలోనే తొలగించి ఐశ్వర్యాన్ని కలుగచేస్తుంది ముత్యపు స్పర్శ. అలాగే శరీరంలో బలమును పుష్టిని కూడా పెంపొందిస్తుంది. అలాగే మనస్సును ముత్యపు పందిరి వాహనంపై మలయప్ప స్వామి ఊరేగుతున్నారు. ఆయుర్వేదంలో అలిపిరి దగ్గర మౌక్తికంచ మధురం సుశీతలం దృష్టిరోగ శమనం విషాపహం రాజయక్ష్మ పరికోపనాశనం క్షీణవీర్యబల పుష్టివర్ధనం అని చెప్పి అంటూ సుశీతలంగా ఉంటూ మనసుకు ప్రశాంతన చేకూర్చడమే కాకుండా మన దృష్టిని నేత్రములలో ఉండేటటువంటి ఏమైనా దోషములు ఉంటే ఆ నేత్ర దోషములు పోగొట్టి దృష్టిని పెంచుతుంది. ఏదైనా విషప్రయోగం కనుక జరిగి ఉంటే, విషప్రభావం ఏదైనా కనుక ఉంటే ఆ విషప్రభావాన్ని తొలగిస్తుంది. కొన్ని రకాలైనటువంటి చర్మములకు సంబంధించినటువంటి వ్యాధులను కూడా ముత్యపు స్పర్శ పోగొడుతుంది. అలాగే బలమును పుష్టిని కూడా, ధాతు పుష్టిని కూడా పెంచుతుంది అని చెప్పి మనకు శాస్త్రంలో తెలియజేస్తున్నారు. అలాగా స్వచ్ఛమైనటువంటి దోష వినిర్ముక్తమైనటువంటి నిర్మలమైనటువంటి ఆ ముత్యమును ధరించినటువంటి స్వామి స్వచ్ఛమైనటువంటి మనస్సుతో దోషములను చెయ్యకుండా, ఒకవేళ దోషములను చేసినప్పటికీ కూడా ఇకపైన మేము దోషములు చేయమను స్వామి అని చెప్పి స్వామివారిని అరణ్య శరణాగతితో ఆశ్రయించినటువంటి వారిని రక్షించడానికే తాను సిద్ధంగా ఉన్నాను అని చెబుతూ ముత్యపు పందిరిలో విహరిస్తున్నాడు స్వామివారు. మరది పుట్టే పెరుగగా మేలు చేసి పెంచరే బాలుని ఇన్నేసి వావులతో ఇందరి పాల కలిగి పిన్న పెద్దై మేలు చేసి పెంచరే బాలుని పాండవులకు బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.